హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ హోమ్ మేడ్ కేక్స్. ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చేసి ఇది కూడా బటర్ స్కాచ్ ఫ్లేవరేనండి. నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది ఆల్రెడీ ఒక 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి. నాకైతే ఎక్కువగా బటర్ స్కాచ్ కేక్స్ అనేవి ఆర్డర్ వస్తూ ఉంటాయండి. నేను అయితే ఈ వీడియోలో అయితే మాత్రం ట్రంప్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఫినిషింగ్ చేస్తున్నాను. చాలామందికి ఫినిషింగ్ అనేది షార్ప్ ఎడ్జెస్ ఎలా రావాలి, షార్ప్ ఎడ్జెస్ అని ఎలా చేసుకోవాలి, స్మూత్ ఫినిషింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నేనైతే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదండి. ఇప్పుడు ఫైనలైజింగ్ చేస్తున్నానండి. ఫైనలైజింగ్ చేసేటప్పుడు ఎక్కువ క్రీమ్ అనేది మనం పైన వేసేసుకొని ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన సైడ్స్ కూడా స్క్రాప్ చేసుకోవాలండి. స్క్రాప్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడైతే కేక్ క్రమ్స్ అనేవి కనిపిస్తున్నాయో అక్కడ కూడా క్రీమ్ అనేది కొంచెంగా పెట్టుకొని ప్యాలెట్ నైఫ్ని అటు ఇటు మూవ్ చేస్తూ, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేస్తూ మీరు క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి సైడ్స్ అనేవి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. అలా పెట్టిన తర్వాత సైడ్స్ అనేది స్మూత్ స్క్రాపర్ తీసుకొని స్క్రాపర్తో స్మూత్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఇవ్వండి. అలా ఫినిషింగ్ చేసిన తర్వాత మనకి ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వస్తుంది. పైకి వచ్చేటప్పుడు నేను ప్యాలెట్ నైఫ్ ఎలా పట్టుకున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి. నేను ప్యాలెట్ నైఫ్ అనేది చూడండి, నేను పెట్టుకొని ఎడ్జెస్ నుండి ఎక్సెస్ క్రీమ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. మీరు ఫ్లాట్గా పట్టుకున్నారు అనుకోండి, క్రీమ్ అనేది కేక్ అనేది మనకి ఫ్లాట్గా వస్తుంది. మీరు డైరెక్షన్ నేను చూపించాను కదండి వీడియోలో, అలాగా మీరు పట్టుకొని స్క్రాప్ చేశారనుకోండి, ఎక్సెస్ క్రీమ్ అనేది రిమూవ్ చేశారా అనుకోండి, మనకి షార్ప్ ఎడ్జెస్ అని వస్తాయి. నాకు ఇంకా ఫినిషింగ్ అనేది సరిగ్గా రాక నేను మళ్ళీ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేశాను. మళ్ళీ చూసారు, సెకండ్ టైం స్క్రాప్ చేయగానే మళ్ళీ ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వచ్చింది. అది కూడా ఒకవేళ మీరు రిమూవ్ చేసేసుకోండి. నాకైతే ఎక్సెస్ సైడ్స్ అనేవి కేక్ క్రమ్స్ అనేవి కనిపిస్తున్నాయని మళ్ళీ నేను క్రీమ్ అనేది పెట్టుకొని సైడ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్సెస్ క్రీమ్ అనేది రిమూవ్ చేస్తున్నాను అనమాట, చూడండి. తర్వాత మళ్ళీ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేయాలి. మనం ఎన్నిసార్లు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది అంత బాగా వస్తుంది. అలా అన్నానని మీరు ఫినిషింగ్ బాగా వచ్చినా, పర్ఫెక్ట్గా వచ్చినా సరే, మరి మీరు ఇంకా ఫినిషింగ్ రావాలి అని అయితే మీరు ఎక్కువసార్లు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ అయితే చేయొద్దు. మీకు ట్రాన్స్పరెంట్ స్క్రాప్తో స్క్రాప్ చేస్తే స్మూత్ ఫినిషింగ్ వచ్చింది అనుకుంటే వదిలేయండి. మరి ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ కూడా గట్టిగా అణచిపెట్టి మీరు ఫినిషింగ్ చేశారు అంటే మాత్రం మీకు క్రీమ్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా క్రీమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అప్పుడు కేక్ క్రమ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు చూడడానికి కేక్ లుక్ కూడా అంత బాగోదు. సో మీరు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ని లైట్గా ప్రెస్ చేస్తూ మూవ్ చేస్తూ మనం ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో నీట్ ఫినిషింగ్గా తెచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ చూసారా, బోర్డ్ అనేది ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తోనే స్క్రాప్ చేసి బోర్డ్ అనేది కూడా నేను క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత నేను 2 షేడ్స్ అనేవి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ప్యాలెట్ నైఫ్కి ఒక 1 or 2 డ్రాప్స్ అనేవి పింక్ జెల్ కలర్ అనేది తీసుకొని అక్కడ చూస్తున్నారు వీడియోలో చిన్న డాట్స్ అనేవి పెట్టుకొని స్క్రాపర్తో ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేసుకోండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్క్రాప్ చేసుకోండి. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నాకు అది నేను ఎలా ఇచ్చానో అలాగే ఎడ్జెస్ వస్తుంది, కిందకనేది రాలే, మిడిల్లో వచ్చింది. సో నేను ఏం చేశానంటే మళ్ళీ ప్యాలెట్ నైఫ్తో మళ్ళీ కిందకి పైకి అడ్జస్ట్ చేసుకుంటూ క్రీమ్ని స్ప్రెడ్ చేస్తాను. మీరు వీడియోలో చూడండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్మూత్ ఫినిషింగ్గా నేను ఇచ్చాను. మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా నాకు కేక్ క్రమ్స్ అనేవి కనిపించాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేశానండి. అంటే ఫస్ట్ ఒకసారి చేశాను కానీ నాకు బాగా వచ్చింది. సెకండ్ టైం ఇలా చేసినప్పుడు మళ్ళీ నాకు సైడ్స్ క్రమ్స్ అనేవి వచ్చాయండి. సో అందుకే మీరు పట్టుకునేటప్పుడు స్క్రాపర్ అనేది లైట్గా ప్రెస్ చేయండి. ఎక్కువగా ప్రెస్ చేస్తే మాత్రం మీకు క్రీమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో లైట్గా ప్రెస్ చేయండి. నాకు ఇప్పుడు మళ్ళీ కేక్ క్రమ్స్ కనిపించాయని మళ్ళీ సైడ్ క్రీమ్ అనేది పెట్టి ఫినిషింగ్ ఇచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారా, పైన కూడా నేను అలాగే క్రీమ్తో స్ప్రెడ్ చేశాను. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా స్ప్రెడ్ చేసుకోండి.
ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా 2-3 వీడియోస్ అయినా బటర్ స్కాచ్ కేక్ ఫిల్లింగ్, ఐసింగ్ ఎలా చేసుకోవాలి, క్రమ్ కోట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా వీడియోని చూడండి. షార్ట్స్ అనేవి కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు చూడండి. ఇప్పుడు నాకు సైడ్స్ అనేవి చెప్పాను కదండి, సైడ్స్ క్రమ్స్ కనిపిస్తున్నాయని ట్రాన్స్పరెంట్ ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేసుకుంటూ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో మళ్ళీ స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను. చూసారా, మళ్ళీ లాస్ట్ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్మూత్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్సెస్ క్రీమ్ పైకి వచ్చిన తర్వాత అది కూడా ప్యాలెట్ నైఫ్తో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా ఎడ్జెస్ నుండి మనం రిమూవ్ చేసుకోవాలి క్రీమ్ అనేది, ఎక్సెస్ క్రీమ్ అనేది. అలా చేసుకుంటే మనకి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. స్మూత్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను నోజల్ డెకరేషన్ అనేది చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చానండి. ఈ నెక్స్ట్ వీడియోస్ నుండి నోజల్ నెంబర్స్ అనేవి కూడా నేను చెప్తానండి. చూడండి, చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చానండి. ఒక 2-3 ఫ్లవర్స్ అనేవి నేను ఇచ్చి డెకరేషన్ అయితే చేసుకున్నానండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా నాకు లాస్ట్లో ఫినిషింగ్ అంతా అయిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఒక 2 or 3 మనకు నచ్చినట్టు మనం ఏ షేప్ కావాలంటే ఫ్లవర్స్ ఆ షేప్లో ఇచ్చుకోవచ్చు అనమాట. నేనైతే సింపుల్గానే డెకరేట్ చేశానండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే 5 ఫ్లవర్స్ అయితే ఇచ్చానండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా 5 ఫ్లవర్స్ అనేవి ఇచ్చానమాట. మనం నోజల్ డెకరేషన్ కూడా చేయడం రావాలండి. మీరు మాత్రం కేక్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ మనకు అనేది కేక్ అనేది పర్ఫెక్ట్. ఒకసారి 2 సార్లు చేస్తే మాత్రం మీకు కేక్ అనేవి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది రాదండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అప్పుడు మీకు 2 to 3 times అనేవి కేక్స్ చేస్తే అప్పుడు మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒకేసారి అయితే మీకు రాదు అది. అండ్ ఒకేసారి ట్రాన్స్పరెంట్ క్రాప్తో స్క్రాప్ చేశాను కదా, నాకు వచ్చేసిందిలే అని అయితే మాత్రం అనుకోకండి. స్మూత్ ఫినిషింగ్ వచ్చేంత వరకు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్క్రాప్ చేసుకోండి. నాకు కూడా స్టార్టింగ్లో కొంచెం అన్ఈజీగా అనిపించేది, కానీ అలా చేస్తున్న కొలది అలవాటు అయిపోతుంది. చేస్తున్న కొలది మనకి కూడా కేక్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటుందండి, బాగా వస్తాయి మనకి. ఇలా కేక్స్ చేస్తున్న కొలది కూడా మనకి ఐడియాస్ అనేవి వస్తాయండి. అంటే అన్నీ కూడా వీడియోలో చెప్పలేము కదా. మీరు కేక్స్ చేస్తూ ఉంటే మీకు ఒక థాట్ అనేది వస్తుంది అనమాట. కేక్ ఇలా చేస్తే బాగుంటుంది, కేక్ ఎలా చేస్తే బాగుంటుంది, ఒక ఐడియాస్ అనేవి కూడా మీకు వస్తాయన్నమాట. చిన్న చిన్న మధ్యలోని చిన్న అంటే రోజులా కనిపించాలని రెడ్ కలరు చిన్నవి అక్కడ మధ్యలో పెట్టుకున్నాను అనమాట. పెట్టిన తర్వాత గ్రీన్ కలర్ అనేది లీఫ్ ఇచ్చాను అనమాట. నా దగ్గర అయితే లీఫ్ నోజల్ లేదండి. లీఫ్ నోజల్ లేకపోతే పైపింగ్ బ్యాగ్లో వేసేసి లీఫ్ టైప్లో నేను కట్ చేశానండి. కట్ చేసి వీడియోలో చూపిస్తాను కదండి, అలా లీవ్స్ అనేవి నేను పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఈసారి నెక్స్ట్ టైం నేను ఈ లీఫ్ కూడా నోజల్ లేకుండా ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో కానీ షార్ట్స్లో కానీ నేను పెడతానండి. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే మనకి రీచ్ అవుతాయండి. హోమ్ బేకర్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు, అలాగే సైడ్స్న నేను పెట్టినవి కూడా చిన్నవి లీఫ్ డిజైన్ అనేవి పెట్టుకున్నాను అనమాట. కిందన కూడా సైడ్స్ అనేవి పెట్టాను కదా, అక్కడ కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నాను, అలా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇది నాకు సైడ్స్ అనేవి సరిగ్గా కనిపించలేదు, ఇంకోసారి వీడియో పోస్ట్ చేయండి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను పోస్ట్ చేస్తానండి.
నేనైతే ఈ వర్క్ అనేది ఏసీ రూమ్లో చేసుకున్నానండి. సో నేను చేసేటప్పటికి నైట్ అయిపోయిందండి. నైట్ 11:30 అయ్యింది నేను చేసేటప్పటికి. అందుకే ఏసీ రూమ్లో అనేది వర్క్ చేశానండి. ఏసీ రూమ్లోనే వర్క్ చేసుకోవచ్చు, కానీ సమ్మర్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కేక్ ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదనమాట. మనం ఒక 2 to 3 టైమ్స్ స్క్రాపింగ్ చేస్తే ఫినిషింగ్ అనేది స్మూత్ ఫినిషింగ్ అనేది చక్కగా వస్తుందన్నమాట మీకు. కేక్ అయితే ఇలా అండి. కేక్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలన్నా చెప్పండి. నేను లాస్ట్లో పిక్చర్ పోస్ట్ చేసిన కేక్ పిక్చర్. అంతేనండి ఇవాళ వీడియో. బాయ్ బాయ్.